ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి రాజీనామాకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా నియమితులు కాబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో వెళ్ళి ఏదైనా ఉప ప్రధానిగానో, మంత్రిగానో వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి ఢిల్లీ పెద్దలు ఎంతవరకు ఒప్పుకుంటారు అన్నది చూడాలి. ఇది నేను మీరు చేస్తున్నటువంటి డిస్కషన్, విశ్లేషణ కాదు. స్వయానా తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు లీడ్ చేస్తున్నటువంటి డిబేట్లు. రాత్రి కూడా చూసాం. ఆ వారాంత పలుకులని తెలుగుదేశం పార్టీకి కరపత్రిక అన్నా కానీ ఆ పదం కూడా చిన్నగా అవుతుంది వాళ్ళ సొంత ఛానల్. అందులో గంటకు పైగా నిర్వహించిన డిబేట్ ఇదే అంశం మీద. వాళ్ళు ఏమంటారు, ఓవరాల్గా ఛానల్ ఏమంటారు, ఇచ్చిన ఇంట్రోలో అయినా అందులో పాల్గొన్న అరవీర భయంకరమైన విశ్లేషకులైనా ఏమంటారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. బీజేపీ ఎంతవరకు ఒప్పుకుంటుంది, లేదంటే మినిస్టర్గానే వెళ్ళాలి, ఇక్కడ లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టాలి. ఇప్పుడు తెర వెనక లోకేష్ ఎంత నడిపించినా సీఎంగా ఉండి నడిపిస్తేనే ఆయనకు అనుభవం వస్తుంది. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు వెనకుని నడిపించాలి అంటే కేంద్రంలో ఉండాలి, ఢిల్లీలో ఉండాలి. సో లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెడితే ఆయన చంద్రబాబు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ సెట్ అవుతాడు. సో ఈ మేరకు చర్చలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఛానల్ లీడ్ చేస్తూ ఉంది. అది కూడా ఈ జూన్లో రాజ్యసభ స్థానాలు ఉన్నాయి కదా, ఖాళీ అవ్వబోతున్నది. ఈ జూన్లోనే రాజ్యసభ ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు అని డైరెక్ట్గా వాళ్ళు లీడ్ చేస్తున్నటువంటి. ఇది చూశాక రెండు విషయాలు అనిపించాయి, 2-3 విషయాలు. ఒకటి, లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టుతున్నారు అని డైరెక్ట్గా టీడీపీ ఛానల్లే లీడ్ చేయడం ద్వారా జనాల రెస్పాన్స్ ఎట్లుంటుంది, మిత్రుల రెస్పాన్స్ ఎట్లుంటుంది, తెలుగుదేశం పార్టీలోనే ఉన్న కొందరు నాయకుల రెస్పాన్స్ ఎట్లుంటుంది, దానికి ఏ విధంగా స్పందన ఉంటుంది అని తెలుసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళ హైకమాండ్ ఈ విధంగా ఒక చర్చ పెట్టి, అంటే ఒక చర్చను లీడ్ చేసే విధంగా ముందుకెళ్తూ ఉంది వాళ్ళ ఛానళ్ళల్లో అని చెప్పి ఎవరికైనా అర్థమవుతుంది. ఒక పాయింట్ ఈ కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది స్పందన, జనాలు ఏమనుకుంటారు, పార్టీ ఏమనుకుంటుంది, మిత్రులు ఏమనుకుంటారు అన్నది ఒకటి. సో దట్ లీడ్ చేసి తెలుసుకుంటారు. సెకండ్, లోకేష్ గారిని సీఎం సీట్లో కూర్చోబెడుతున్నారు, చంద్రబాబు గారు తప్పుకోబోతున్నారు అని ముందే జనాల్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కూడా ముందే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో ఆ దిశగా కౌంట్డౌన్ స్టార్ట్ అయినట్లే. ఇంకెవరైనా కనుక ఆడాగడ అసంతృప్తితో వాళ్ళు ఇలా బయటకు వచ్చినా వాళ్ళని సెటరేట్ చేసుకునే అవకాశాన్ని అంటే ముందే పొందొచ్చు. కాబట్టి ఈ చర్చ తెలుగుదేశం పార్టీ ఛానలే లీడ్ చేస్తూ ఉంది. ఇది రెండో ముఖ్యమైన విషయం. 3, చంద్రబాబు గారి కేంద్ర మంత్రి, చంద్రబాబు గారికి ఉప ప్రధాని, చంద్రబాబు గారు అది, చంద్రబాబు గారు ఇది, చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తే దేశం ఇంకా అద్భుతంగా ఎదుగుతుంది. ఇటువంటి ఎలివేషన్స్, ఇటువంటి డిస్కషన్ లీడ్ చేయడం ద్వారా బీజేపీ స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం కావచ్చు. ఉప ప్రధాని అంటే బీజేపీ వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, బీజేపీ వాళ్ళ అభిప్రాయం ఏమై ఉంటుంది అని చెప్పి అది తెలుసుకునే ప్రయత్నం కావచ్చు. సో వెరసి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రాజీనామా చేసి లోకేష్ గారిని సీఎం సీట్లో కూర్చోబెడుతూ ఉన్నారు. ఈ లైన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ లైన్ చుట్టూ ఉన్న కాంప్లికేషన్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ చంద్రబాబు గారిని రాష్ట్రంలో స్టెప్ డౌన్ అయితే ఇంకా నెక్స్ట్ సెంట్రల్లోకి వెళ్ళాలి. కాబట్టి అలా వెళ్ళే విధంగా ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో దారిలో అడ్డులు ఏమేమి వస్తాయి, వాటన్నిటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇదంతా ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడం కోసమే తెలుగుదేశం పార్టీ మీడియా ఈ విధమైనటువంటి డిబేట్లు లీడ్ చేస్తుంది అని చాలా క్లియర్ కట్గానే మనకు కనిపిస్తూ ఉంది.